నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకల వేళ ముంబైలో హై అలర్ట్, బాంబ్ బ్లాస్ట్ కు పాల్పడతామంటూ పోలీసులకు ఫోన్. న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న యువత రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు. మొయినాబాద్ మోగిల సీఐలపై అవినీతి ఆరోపణలు, ఇద్దరిని బదిలీ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు. మంత్రి ఎమ్మెల్యే మధ్య ప్రోటోకాల్ రగడ, కొండా సురేఖ పల్లా మధ్య వాగ్వాదం. మహారాష్ట్రలో అగ్ని ప్రమాదంలో 6 మృతి, అగ్నికి ఆహుతైన హ్యాండ్ గ్లౌస్ ఫ్యాక్టరీ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ పేలుళ్లు సృష్టిస్తామని ఓ అగంతకుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, చెన్నై, ఇతర నగరాల్లోనూ న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. అడుగడుగునా పోలీసు పహారా పెంచారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు వేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం సాయంత్రం 6 గంటలకు ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ముంబైలో ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పెద్ద స్థాయిలో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ముంబై పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా సహా పలు నగరాల్లో సెక్యూరిటీ ముమ్మరం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు. ఆల్కహాల్, డ్రగ్స్ వినియోగదారుల విషయంలో గట్టి హెచ్చరికలు చేశారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ వాడకంపై భాగ్యనగర్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల్ని క్షణాల్లో గుర్తుపట్టేలా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. సర్ప్రైజ్ చెకింగ్ పేరుతో దీన్ని వినియోగించుకున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ డ్రగ్ డిటెక్షన్ పేరుతో తనిఖీలు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ మాటల్లో చెప్పాలంటే ఆదివారం రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలన్నమాట. అడిషనల్ సిపి ఇంకేమన్నారంటే హైదరాబాద్ పరిధిలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉండగా ఒక్కో స్టేషన్ పరిధిలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తామన్నారు. పబ్లు, ప్రధాన జంక్షన్ల వద్ద నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు ఉంటాయన్నారు. నిబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలన్న ఆయన ఈవెంట్స్ నిర్వాహకులు కూడా ఖచ్చితంగా నిబంధనల్ని పాటించాలని సూచించారు విశ్వప్రసాద్. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమయ్యారు. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తుంది. డిసెంబర్ 31న సందర్భంగా పార్టీలతో యువత జోష్లో ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీసు శాఖ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. 3 కమిషనరేట్లో మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈవెంట్స్ ఎక్కువగా జరిగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, బేగంపేట్, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు తనిఖీలు చేయనున్నారు. మాదాపూర్, నార్సింగ్, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఈ 4 పోలీస్ స్టేషన్ తరపున 31st రోజు మేము సుమారు 21 బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మా ట్రాఫిక్ పోలీస్ వారి తరపున రోడ్డు మీదకి తాగేసి వచ్చేసి బండి నడపడం వలన మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులకు యాక్సిడెంట్ చేసేసి ర్యాష్ డ్రైవింగ్ చేసి మీరు ఇబ్బంది పడకుండా, మీ వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఒక ఈ నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ నగరంలోని లంగర్ హౌస్, బేగంపేట్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మూసివేయనున్నారు. ORR పై ఎయిర్పోర్ట్ కు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతిస్తారు. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరణకు ఇవాళ రాత్రి నుంచి ఉదయం వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు స్పష్టం చేశారు. సందర్భంగా హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో
విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాము. 100 కంటే ఎక్కువ ప్లేసెస్. అదేవిధంగా నిన్న మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ విషయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా చట్ట ప్రకారంగా నడుచుకోవాలని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అవకాశం ఇవ్వడం కానీ, తర్వాత అక్కడ టైం సరిగా క్లోజ్ చేయకుండా ఉండడం కానీ, తర్వాత అక్కడ మైనర్లను, పిల్లల్ని అలో చేసి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఏ ప్రయత్నం చేసినా కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. తర్వాత వేరే వేరే డేంజరస్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్ అటువంటి చేసే వాళ్ళని కానీ ఐడెంటిఫై. కొత్త ఏడాదిలో కొత్త ఆశలు, ఆశయాలతో ప్రయాణం ప్రారంభించే యువత క్షణికావేశంలో తప్పులు చేసి ముప్పు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీసులు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు. శాంతి భద్రతల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇవాళ పోలీసు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఇప్పటికే పబ్లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనల అమలుపై ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవన్నారు. నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, స్థానికులకు ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణ చేయాలన్నారు. హాజరైన వారిలో మద్యం తాకిన వారిని సురక్షితంగా ఇల్లు చేర్చేందుకు పబ్ల నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అర్ధరాత్రి దాటాక సంబరాలు, శుభాకాంక్షలు చెప్పే ఉద్దేశంతో ఇష్టానుసారం యువత రోడ్లపైకి రావద్దన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. యువతీ యువకులకు నా సందేశం ఏంటంటే, మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. ఖచ్చితంగా ఆ సందర్భంగా కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, పరిమితులకు లోబడి పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడిన వారు వాహనాలను సీజ్ చేయాలని అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో జరిగిన క్రైమ్ రిపోర్ట్ని డీజీపీ రవిగుప్తా రిలీజ్ చేశారు. గత సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 8.97% పెరిగిందని డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్తో పాటు కన్విషన్ రేట్ సైతం పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో వీఐపీల సెక్యూరిటీ కోసం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్స్ ఎక్కడున్నాయనే వివరాలను సేకరిస్తున్నామని డీజీపీ చెప్పారు. తెలంగాణలో నేరాలపై వార్షిక నివేదికను రాష్ట్ర డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 8.97% క్రైమ్ రేట్ పెరిగిందని ఆయన వెల్లడించారు. ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు చేశామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు సైతం 17% పెరిగాయని చెప్పారు. ఏడాది 1,108 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్ కేసులు, ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదయ్యాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి డ్రగ్స్ కేసులు 15.6% పెరిగాయని చెప్పారు. మహిళలపై 19,013 వేధింపుల కేసులు నమోదు కాగా ఇందులో 2,284 లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని డీజీపీ రవిగుప్తా చెప్పారు. 33 వరకట్న హత్యలు, 132 డౌరీ డెత్స్,
9,458 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయని తెలిపారు. 212 మంది మహిళల హత్య కేసులు, 884 మహిళా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఇక 2,426 పోక్సో కేసులు నమోదు కాగా ఒక నిందితునికి మరణశిక్ష పడిందని చెప్పారు. 104 మందికి జీవిత ఖైదు పడిందని డీసీపీ రవిగుప్తా వెల్లడించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదయ్యాయని, ఇందులో భాగంగా 182 మంది అరెస్ట్ అయ్యారని డీసీపీ చెప్పారు. 8 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఈ ఏడాది 20,699 రోడ్డు ప్రమాదాలు జరిగాయని డీసీపీ చెప్పారు. ఇందులో 6,788 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు 287 నమోదయ్యాయని, వీటిలో 557 మంది బాధితులను కాపాడామన్నారు. 364 డ్రగ్ ట్రాఫికర్స్ ను అరెస్ట్ చేసినట్టు డీసీపీ తెలిపారు. ఈ ఏడాది 148 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవిగుప్తా తెలిపారు. 13 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన చెప్పారు. 2 సార్లు మావోయిస్టులు పోలీసుల మధ్య ఫైర్ వార్ జరిగిందన్నారు. ఎంవీ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేసిన వారిపై 1,51,00,000 కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఏడాది 587 ఎస్ఐ, 15,750 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ప్రజలతో పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారని, అయితే క్రిమినల్స్ పై మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని డీసీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన సమన్వయ సమావేశం రగడకు దారితీసింది. రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే అబ్జెక్షన్ కాదు, మీటింగ్ పెట్టుకుని ఇవాళ ఎవరి కోసం గెలిచిన సర్పంచ్ వదిలిపెట్టేసి, ఎంపీటీషన్ వదిలిపెట్టేసి, డెప్యూటీషన్ వదిలిపెట్టేసి మీరు చేసుకుంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ ఖర్చు కూడుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జనవరి 7వ తేదీన కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం, అదే నెల 21 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిద్దిపేట శివారులోని ఓ హోటల్లో శనివారం సాయంత్రం జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన మంత్రి సురేఖకు ఎమ్మెల్యే పల్లా పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. ఇదే వేదికపై జనగామ బరిలో నిలిచి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూర్చోవడంపై పల్లా రాజేశ్వరరెడ్డి పరోక్షంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయొద్దంటూ మంత్రితో అసహనం వ్యక్తం చేశారు. కొమరవెల్లిలో సమావేశం నిర్వహించకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి, ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వేదికపై నాయకులు కూర్చుంటే ఇబ్బంది ఏంటన్నారు. కొందరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచే అధికారం తమకు ఉందని అన్నారు. తాము రాజకీయం చేయడం లేదని, ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్ అభ్యంతరం తెలియజేస్తారని స్పష్టం చేశారు. ఇబ్బంది అయితే వెళ్ళండి, లేదంటే ఉండొచ్చు అని పల్లాకు సూచించారు. దీంతో సమావేశాన్ని బహిష్కరిస్తూ ఆయన వెలుపలకు వెళ్ళిపోయారు. వేదికపై స్థానిక ప్రజాప్రతినిధులు కాదని, ఎన్నికవని కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన సమావేశాన్ని వాణిజ్యపరమైన స్థలంలో నిర్వహించడం తగదన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆచారాలు, సంప్రదాయాలకు విరుద్ధంగా సమన్వయ సమావేశం జరిగిందని వాపోయారు. రాజకీయాలకు మల్లన్నను కేంద్రంగా చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అపవిత్రం చేస్తోందన్నారు. కొమరవెల్లి కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి సర్పంచ్ గారిని, కొమరవెల్లి ఎంపీపీ గారిని, కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గాని, అక్కడున్న సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక కమర్షియల్ ప్లేస్ లో ఇక్కడ మీటింగ్ పెట్టడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఆచారాలకు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కద్దనూరు గ్రామ సర్పంచ్కి ఓడిఎఫ్ ఉద్యోగికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కద్దనూరులో నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన అభయహస్తం దరఖాస్తుల్ని ఇంటికి పంపాలంటూ ఓడిఎఫ్ ఉద్యోగి బాలయ్య గౌడ్ డిమాండ్ చేయగా, లబ్ధిదారులు ఎవరైనా ఉంటే దరఖాస్తు స్వీకరణ కేంద్రానికి వస్తే ఇస్తామని, అక్కడే నింపి ఇవ్వచ్చని సర్పంచ్ భాగ్యమ్మ తెలిపారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సర్పంచ్ జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేశారు. దళితురాల్ని కావడంతో అవమానకరంగా మాట్లాడి దుర్భాషలాడారని సర్పంచ్ ఆరోపించారు. ప్రజా దర్బార్ ప్రోగ్రాంలో మాజీ సర్పంచ్ మాధవి భర్త గారు అయినటువంటి బాలయ్య గౌడ్ గారు ఒక ఓడిఎఫ్ ఎంప్లాయీ, వార్డు మెంబర్లు అందరు కూర్చొని కౌంటర్ కాడ డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ మహిళలను కూర్చోబెట్టి మనం నింపిస్తున్నాము. నువ్వు రేషన్ షాప్ కాడ ఎందుకు నింపుతున్నావన్నా, నువ్వు కూడా వచ్చి ఇక్కడ నింపితే అయిపోతుంది కదా, 20 అప్లికేషన్లు ఎందుకు అడిగినావు, అప్లికేషన్లు ఇవ్వట్లేదు అని ఫోన్ చేసిన. వీళ్ళు అక్కడ పోతుంటే నలుగురు చూసి నాకు ఫోన్ చేసిర్రు, అక్కడ ఎందుకు నింపుతున్నావన్నా, వచ్చి ఇక్కడ కౌంటర్ దగ్గర కూర్చొని నింపొచ్చు కదంటే, ఏం మాట్లాడుతున్నావు, నేను దొంగతనం చేస్తున్నా, నా రేషన్ షాప్లో కూర్చొని నా దగ్గరికి చదువు రానాళ్ళు వస్తే నేను సాయం చేస్తున్నా, నువ్వు నాకు ఎట్లా ఫోన్ చేసినావు నువ్వు అని అన్నాడు. అన్న నేను దాన్ని తప్పు పట్టలేను, 20 అప్లికేషన్లు అయితే పంపడం కుదరదని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన. ఒక మనిషికి ఇప్పుడు నేను ఫోన్ చేయడము నాకు దమ్ము ఎందుకన్నా అంటే, నేను దళితమైన నన్ను నాకు గుర్తు చేసిండా, నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది, 2 నెలలు అయితే నీ పదవి కాలం అయిపోతుందని నన్ను ముందే హెచ్చరిస్తా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.